హలో బ్యాక్ బెంచర్స్, నేను మీ గోవర్ధన్. ఈరోజు వీడియోలో సి లాంగ్వేజ్లోని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మన వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే కదా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేది. అందువల్ల ముందుగా మన వీడియోని లైక్ చేయండి. కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుదాం. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఇన్ సి లాంగ్వేజ్. సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యొక్క ఎక్స్టెన్షనే ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. మరైతే ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్: ఇఫ్ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్, సో ఇఫ్ బ్లాక్ని స్టార్ట్ చేసాం, ఇఫ్ బ్లాక్ని ఎండ్ చేసాం. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ లోపల మనం కొన్ని ట్రూ స్టేట్మెంట్స్ని రాస్తున్నాం. నా ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ సింటాక్స్ని కనుక మనం ఎగ్జిక్యూట్ చేస్తే, ఒకవేళ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే మీ కంపైలర్ అనేది ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఈ ట్రూ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఓకేనా? నా ఒకవేళ మనం రాసినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే అప్పుడు మీ కంపైలర్ ఇఫ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఎల్స్ అనేటటువంటి ఒక సరికొత్త బ్లాక్ని తీసుకుంటుంది. ఈ ఎల్స్ బ్లాక్ని స్టార్ట్ చేసి ఎల్స్ బ్లాక్ని ఎండ్ చేసిన తర్వాత ఈ ఎల్స్ బ్లాక్లో ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేవి రాస్తాం. ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఎల్స్ బ్లాక్లో ఫాల్స్ స్టేట్మెంట్స్ అనేవి రాయటం జరుగుతుంది. సో మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే మీ కంపైలర్ ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ట్రూ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ మీరు రాసినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే మీ కంపైలర్ ఇఫ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయకుండా ఎల్స్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఆ తర్వాత మనం స్టేట్మెంట్ ఎక్స్ రాస్తున్నాం, అంటే ఫైనల్ రిజల్ట్ వాల్యూస్ అనమాట. సో స్టేట్మెంట్ ఎక్స్ రాస్తున్నాం. ఒకవేళ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, దాంతోపాటు స్టేట్మెంట్ ఎక్స్ కూడా సబ్సీక్వెంట్గా ప్రింట్ అవుతుంది. ఒకవేళ టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయిందనుకోండి, మీ కంపైలర్ ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి ఫాల్స్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాయి, దాంతోపాటు సబ్సీక్వెంట్గా స్టేట్మెంట్ ఎక్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ యొక్క సింటాక్స్. నా ఇప్పుడు నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఈ డయాగ్రామ్ అనేది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని మీకు తెలియజేస్తుంది. ఇక్కడ ఎంట్రీ పాయింట్ తర్వాత ఒక టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. మీరు రాసినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ లేదా కండిషన్ కనుక ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, దానితో పాటుగా సబ్సీక్వెంట్గా స్టేట్మెంట్ ఎక్స్ కూడా ప్రింట్ అవుతుంది. అలాగే మీరు రాసినటువంటి టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ కానీ కండిషన్ కానీ ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, దాంతో పాటుగా స్టేట్మెంట్ ఎక్స్ కూడా సబ్సీక్వెంట్గా ప్రింట్ అవుతుంది. అంటే కండిషన్ ట్రూ అయినా ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది టెర్మినల్ పైన, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయినా ఏదో ఒక అవుట్పుట్ అనేది మనకి టెర్మినల్ మీద ప్రింట్ అవుతుంది. అలాగే ఈ డయాగ్రామ్లో మనం రాసినటువంటి స్టేట్మెంట్ ఎక్స్ అనేది సబ్సీక్వెంట్గా రిజల్ట్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఆ రిజల్ట్తో పాటు కలిపి ప్రింట్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ యొక్క సంఖ్యను అంటే కౌంట్ను లెక్కించడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే బాయ్స్లో ఒక క్లాస్లో బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ఈ కౌంట్ని లెక్కించడానికి ఈ ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? నా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, బాయ్స్ అయితే బాయ్స్కి నేను ఇక్కడ కోడ్ని 1 అని తీసుకుంటున్నాను. గర్ల్స్ అనుకోండి, గర్ల్స్ అయితే గర్ల్స్కి 2 అనేటటువంటి కోడ్ తీసుకుంటున్నా. నేను ఇక్కడ బాయ్స్కి 1 అనే కోడ్ని, గర్ల్స్కి 2 అనే కోడ్ని యూజ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా. సో దీనికి ముందు కొన్ని స్టేట్మెంట్స్ని రాయాలి కాబట్టి దాన్ని నేను డాట్తో డినోట్ చేస్తున్నా, ఎందుకంటే మనం రాసేది ఎగ్జాంపులే కదా, అందువల్ల. నా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇఫ్ బ్లాక్ని యూజ్ చేస్తున్నా. జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ అనేటటువంటి స్టేట్మెంట్ని తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు నేను టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. కోడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాను. ఆ తర్వాత
ఈ ఇఫ్ బ్లాక్లో మనం స్టేట్మెంట్స్ రాయాలి కదా, అది ఇలా రాస్తున్నాం. బాయ్ ఈక్వల్ టు బాయ్ ప్లస్ 1 అన్నాను. ఓకేనా, సెమీకోలన్తో ఈ స్టేట్మెంట్ని ఎండ్ చేశా. ఆ తర్వాత మళ్ళీ నేను మరొక ఇఫ్ బ్లాక్ని తీసుకుంటున్నా. సో ఈ ఇఫ్ బ్లాక్ లోపల ఈసారి నేను మళ్ళీ ఇలా రాస్తున్నా. కోడ్ ఈక్వల్ టు 2 అంటున్నా. కోడ్ ఈక్వల్ టు 2 అన్నాను. ఆ తర్వాత ఇఫ్ బ్లాక్ లోపల నేను మరొక స్టేట్మెంట్ రాస్తున్నా. అది ఎలా రాస్తున్నా అంటే గర్ల్ ఈక్వల్ టు గర్ల్ ప్లస్ 1 అన్నాను. సెమీకోలన్తో ఈ స్టేట్మెంట్ని ఎండ్ చేశాను. ఆ తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రెగ్యులర్గా నేను రాసేసాను నా ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని. దాన్ని నేను ఎగ్జాంపులే కాబట్టి డాట్ తోటి డినోట్ చేస్తున్నా. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ టెస్ట్ స్టూడెంట్ బాయా కాదా అని నిర్ణయిస్తుంది. రిజల్ట్ ట్రూ అయితే బాయ్స్ కౌంట్ 1 పెరుగుతుంది అండ్ ప్రోగ్రామ్ సెకండ్ టెస్ట్కు వెళ్ళిపోతుంది. సో సెకండ్ టెస్ట్ తిరిగి స్టూడెంట్ గాలా కాదా అనేది చెక్ చేస్తుంది. రిజల్ట్ ట్రూ అయితే గర్ల్ కౌంట్ 1 పెరుగుతుంది. స్టూడెంట్ అనేవాడి జెండర్ అయితే మేల్ అవుతాడు లేదా ఫీమేల్ అవుతాడు, అంతేకాని 2 అవడు కదా, అదనమాట. సో స్టూడెంట్ మేల్ అయితే సో ఫస్ట్ మనం రాసినటువంటి కోడ్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ ట్రూ అయ్యి బాయ్స్ కౌంట్ 1 పెరుగుతుంది. ఒకవేళ స్టూడెంట్ కోడ్ అనేది 2తో సమానం అయితే సో సెకండ్ మనం రాసినటువంటి కండిషన్తో మ్యాచ్ అయితే గర్ల్ అనేటటువంటి ఈ స్టూడెంట్కి 1 పెరుగుతుంది. ఓకేనా, సో ఇది మనం రాసినటువంటి ఎగ్జాంపుల్ కోడ్. సో ఇదే ప్రోగ్రామ్ని ఎల్స్ స్టేట్మెంట్ని అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ని ఉపయోగించి మళ్ళా మనం తిరిగి ఏ విధంగా రాస్తాము అనేది చూడండి. ఓకేనా, దీనికోసం నేను ఇక్కడ మీకు సపరేట్ చేయడం కోసం ఇట్లా సపరేట్గా ఒక చిన్న గీత గీసేసాను. ఇప్పుడు ఎలా రాస్తున్నాను జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం ఇఫ్ స్టేట్మెంట్స్ని ఉపయోగించే రాసాం. ఈసారి మనం ఇఫ్ ఎల్స్ని ఉపయోగించి ఎలా రాస్తున్నాం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఇలా రాస్తున్నా. ఇఫ్ కోడ్ ఈక్వల్ టు 1 అన్నా. కోడ్ ఈక్వల్ టు 1 అన్నాను. ఆ తర్వాత ఇఫ్లో ఇలా రాస్తున్నా. బాయ్ ఈక్వల్ టు బాయ్ ప్లస్ 1 అన్నాను. బాయ్ ప్లస్ 1 సెమీకోలన్తో ఈ స్టేట్మెంట్ ఎండ్ చేశా. ఆ తర్వాత నేను మరొక ఇఫ్ బ్లాక్ని తీసుకోకుండా అంటే పైన నేనేం చేశా 2 ఇఫ్ బ్లాక్స్ని తీసుకున్నా. చూడండి, ఇఫ్ కోడ్ ఈక్వల్ టు 1 అన్నాను. ఆ తర్వాత మళ్ళీ రెండో ఇఫ్ బ్లాక్ తీసుకున్నా. ఇఫ్ కోడ్ ఈక్వల్ టు 2 అన్నాను. సో 2 తీసుకోకుండా నేనేం చేస్తున్నా ఎల్స్ బ్లాక్ని ఉపయోగిస్తున్నా. ఎల్స్ అన్నాను. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. గర్ల్ ఈక్వల్ టు గర్ల్ ప్లస్ 1 అని ప్రింట్ అవ్వాలి. ఓకేనా, ఆ తర్వాత న్యాచురల్గా మనకు ఉన్నటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఏదో ఒక స్టేట్మెంట్స్ కొన్ని ఎక్స్ అనేటటువంటి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఆ తర్వాత రిమైనింగ్ నా ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని ఏవో కొన్ని స్టేట్మెంట్స్ అనేవి రాస్తాను. దాన్ని నేను డాట్తో డినోట్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ మనం ఇఫ్ బ్లాక్ను ఉపయోగించినప్పుడు 2 కండిషన్స్ని ఇఫ్ బ్లాక్ని ఉపయోగించి రాసాం. సో ఇక్కడ ఏమైంది, మనం సింపుల్గా రాసేసామా ఇఫ్ కోడ్ ఈక్వల్ టు 1. సో స్టూడెంట్ యొక్క కోడ్ అనేది 1తో సమానం అయితే బాయ్ కౌంట్ 1 పెరుగుతుంది. ఇక్కడ ట్రూ స్టేట్మెంట్స్లోకి వెళ్ళిపోయి ఒకవేళ స్టూడెంట్ కోడ్ అనేది 1తో సమానం కాకపోతే ఎల్స్ బ్లాక్లోకి మీ కంపైలర్ వెళ్ళిపోయి గర్ల్ కౌంట్ అనేది 1 పెరుగుతుంది. ఆ తర్వాత ఎక్స్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకేనా, సో ఇది కండిషన్ ట్రూ అయినప్పుడు ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కోడ్ 1తో ఈక్వల్ అయితే స్టేట్మెంట్ బాయ్ ఈక్వల్ టు బాయ్ ప్లస్ 1 అనేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ కంట్రోల్ ఎక్స్ స్టేట్మెంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కోడ్ 1తో ఈక్వల్ కాకపోతే స్టేట్మెంట్ బాయ్ ఈక్వల్ టు బాయ్ ప్లస్ 1 ఎగ్జిక్యూట్ అవ్వదు. మీ కంపైలర్ ఈ లైన్ని స్కిప్ చేసి ఎల్స్లో ఉన్న గర్ల్ ఈక్వల్ టు గర్ల్ ప్లస్ 1 అనేటటువంటి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ సి ప్రోగ్రామ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఉపయోగించి రాద్దాం. ఇప్పుడు మీకు చాలా తేలిగ్గా అర్థమైపోతుంది. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే జీసీడీ ఆన్లైన్ కంపైలర్ని ఓపెన్ చేశాను. మీ అందరికీ ఇది తెలుసు, మనం అన్ని ఎగ్జాంపుల్స్లోనూ ఈ ఆన్లైన్ కంపైలర్ని ఉపయోగిస్తున్నాం. నా చూడండి ఇఫ్ ఎల్స్ బ్లాక్ని ఎలా ఉపయోగిస్తున్నాను. ముందుగా నేను కొన్ని లైబ్రరీ లైన్స్ని రాస్తున్నాను. stdio.h ఈ లైన్ ఎందుకు రాస్తామో మీ అందరికీ తెలుసు. మన ప్రోగ్రాంలో ప్రింట్ఎఫ్ అనేటటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి హెడర్ ఫైల్ అనేది కావాలి. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మెయిన్
మెథడ్ని స్టార్ట్ చేస్తున్నా. ఇది ఎందుకు రాస్తామో ఇది కూడా మీ అందరికీ తెలుసు. ప్రతి సి ప్రోగ్రామ్ మెయిన్ మెథడ్ తోటే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని తీసుకున్నా, n అనే వేరియబుల్ని తీసుకొని 2 అనేటటువంటి లిటరల్ వాల్యూని అసైన్ చేశా. సో ఇప్పుడు నేను డేటా టైప్ని కూడా డిక్లేర్ చేయాలిగా. 2 అనేది ఏ డేటా టైప్కి సంబంధించింది? ఇంటీజర్ డేటా టైప్కి సంబంధించింది. కాబట్టి INT అనేటటువంటి డేటా టైప్ అంటే ఇంటీజర్ డేటా టైప్ని ఇక్కడ నేను డిక్లేర్ చేశా. ఇప్పుడు నేను ఇఫ్ బ్లాక్ని స్టార్ట్ చేస్తున్నా. సో ఇఫ్ బ్లాక్ లోపల నేనేం రాస్తున్నా? n=3 అనేటటువంటి కండిషన్ రాస్తున్నా. సో టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చు. కండిషన్ అన్న టెక్స్ట్ ఎక్స్ప్రెషన్ అన్న రెండు ఒకటే. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పున్నా. ఎవరైనా చూడకపోతే పైన ఐకార్డ్లో లింక్ ఉంది, అక్కడ చూడండి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా ప్రీవియస్ ఇఫ్ స్టేట్మెంట్ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు కండిషన్ ఏం తీసుకున్నాను? n=3 అనే కండిషన్ని తీసుకున్నా. ఇప్పుడు నేను ఇఫ్ బ్లాక్ని స్టార్ట్ చేశాను, ఇఫ్ బ్లాక్ని ఎండ్ చేశాను. సో దీని లోపల కొన్ని ట్రూ స్టేట్మెంట్స్ రాయాలి కదా, అందుకని నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని తీసుకుంటున్నా. సో ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లోపల ఏం రాస్తున్నాను చూడండి. స్టేట్మెంట్ ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నాను. కొలన రాసేసాను. సో లైన్ బై లైన్ ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను /n అనేటటువంటి ఎస్కేప్ సీక్వెన్స్ని ఇక్కడ నేను రాశాను. సో తర్వాత ఇప్పుడు నేను ఎల్స్ బ్లాక్ని తీసుకుంటున్నా. ఎల్స్ ఒకవేళ n=3 అనేటటువంటి కండిషన్ కనుక ఫాల్స్ అయితే నా కంపైలర్ ఏం చేస్తుంది? ఎల్స్ బ్లాక్లోకి స్కిప్ అయ్యి ఎల్స్ బ్లాక్లో ఉన్న ఫాల్స్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఫాల్స్ స్టేట్మెంట్ రాయాలి. అందుకని ఎల్స్ బ్లాక్లో నేను ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని తీసుకొని దీంట్లో ఫాల్స్ స్టేట్మెంట్ రాస్తున్నా. ఏం రాస్తున్నానో జాగ్రత్తగా గమనించండి. స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో కాలన్ ఇచ్చేసాము. ఆ తర్వాత /n అనేటటువంటి ఎస్కేప్ సీక్వెన్స్ని ఇక్కడ నేను రాశాను. ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక పర్టికులర్ నెంబర్ అనేది నాకు అవుట్పుట్ స్క్రీన్ మీద రిటర్న్ అవ్వాలి కాబట్టి రిటర్న్ 0 అన్నాను. సెమీకోలన్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఈ కోడ్ని మనం రన్ చేద్దాం. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ అనేది ఏ విధంగా వస్తుందో చూడండి. స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అనేటటువంటి ఒక అవుట్పుట్ నాకు ఇక్కడ టెర్మినల్ మీద డిస్ప్లే అయింది. అవునా? సో ఎలా అయిందో చూద్దాం. సో ఇక్కడ మనం ఒక వేరియబుల్ని తీసుకున్నాం, n=2 అన్నాం. ఓకేనా? కానీ ఇక్కడ ఏముంది? n=3 అని ఉంది. ఓకేనా? మనం తీసుకున్న వేరియబుల్లో లిటరల్ వాల్యూ 2 ఉంది, కానీ మనం ఇక్కడ కండిషన్లో 3 రాసాం కాబట్టి కండిషన్ ఫాల్స్. కాబట్టి మీ కంపైలర్ అనేది ఇఫ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయకుండా మీ కంపైలర్ ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యి అందులో ఉన్న లైన్ ఆఫ్ టెక్స్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అనే లైన్ ఆఫ్ టెక్స్ట్ నాకు ఇక్కడ టెర్మినల్ మీద రిటర్న్ అయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి ట్రూ బ్లాక్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఇప్పుడు 3 తీసేసి మనకి ఇక్కడ వేరియబుల్లో ఇచ్చినటువంటి లిటరల్ వాల్యూ అంతా 2 అని ఇచ్చాం కదా, ఆ 2 అనేది ఇక్కడ నేను రాశాను. ఇప్పుడు ఇదే కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేయగానే చూడండి అవుట్పుట్ అనేది ఫాల్స్ నుంచి ట్రూగా మారిపోయింది. స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని మారింది. ఎందుకు? మనం ఇక్కడ రాసినటువంటి వేరియబుల్ యొక్క లిటరల్ వాల్యూ 2, n=2 అనేటటువంటి కండిషన్తో మ్యాచ్ అయింది, అంటే కండిషన్ ట్రూ అయింది. కాబట్టి మీ కంపైలర్ ఇఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి ఇఫ్ బ్లాక్లో ఉన్నటువంటి ట్రూ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అనేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ ట్రూ అయ్యి ఇక్కడ నాకు అవుట్పుట్ టెర్మినల్ మీద ప్రింట్ అయింది. ఓకేనా? ఇందాక నుంచి నేను చెప్తున్నాను స్టేట్మెంట్ ఎక్స్ కూడా మీకు సబ్సిక్వెంట్గా ప్రింట్ అవుతుంది అని. సో స్టేట్మెంట్ ఎక్స్ నేను ఇక్కడ రాయలేదు, ఇప్పుడు రాస్తాను చూడండి. సో దానికోసం నేను మళ్ళీ ఇంకో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని తీసుకుంటున్నా. సెమీకోలన్తో ఈ లైన్ని ఎండ్ చేసా, డబుల్ కొటేషన్స్ ఇస్తున్నా. స్టేట్మెంట్ ఎక్స్ లైన్ అంటున్నా, మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్గా ఇస్తున్నా. ఓకేనా? స్టేట్మెంట్ ఎక్స్ లైన్ అన్నా. ఓకేనా? ఇచ్చేసి డాట్ అని ఇచ్చేసాను, ఫుల్ స్టాప్ అని ఇచ్చేసాను. ఇప్పుడు ఇదే కోడ్ని నేను రన్ చేయగానే అవుట్పుట్ చూడండి ఇంకో ఎక్స్ట్రా లైన్ నాకు ఇక్కడ యాడ్ అయింది. స్టేట్మెంట్ ఎక్స్ లైన్ అనేటటువంటి లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటే 11th లైన్లో రాసినటువంటి స్టేట్మెంట్ ఎక్స్ కూడా నాకు ఎగ్జిక్యూట్ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ బ్లాక్లో ఉన్న ఈ ట్రూ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అనేది ఇక్కడ నాకు ప్రింట్ అయింది. దాంతో పాటుగా స్టేట్మెంట్ ఎక్స్ కూడా సబ్సిక్వెంట్గా ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ నేను n=4 అని ఇస్తున్నా. సో ఇదే ప్రోగ్రామ్ని తిరిగి రన్ చేశా.
రన్ చేయగానే అవుట్పుట్ మారింది చూడండి. స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అని వచ్చింది. ఎక్స్ లైన్ అనేది సబ్సిక్వెంట్గా ప్రింట్ అయింది. అంటే ఇక్కడ మనం ఇచ్చిన వేరియబుల్ n=2 అన్నాం కదా, అది n=4 అనే కండిషన్లో మ్యాచ్ కాలేదు కాబట్టి మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మీ కంపైలర్ ఎల్స్ బ్లాక్లో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అనే లైన్ ఆఫ్ టెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేసింది. దాంతోపాటు సబ్సిక్వెంట్గా 11th లైన్లో ఉన్నటువంటి ఎక్స్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ మనకి అవుట్పుట్ టెర్మినల్ మీద ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి సి లాంగ్వేజ్లో చాలా సులభంగా ఉపయోగిస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్లాస్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన లెక్చర్స్ బై రావుల గోవర్ధన్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీంతో పాటుగా మనకి 199 రూపీస్కి మెంబర్షిప్ని అందిస్తున్నాము. దీన్ని ఉపయోగించుకొని మీరు వీడియోస్ డిమాండ్ చేసుకొని రికార్డింగ్స్ అనేవి నా ద్వారా మీరు పొందొచ్చు. ఓకేనా? ఏమన్నా వీడియోస్ కావాలి అంటే మీరు 199 మెంబర్షిప్ తీసుకుంటే మీకోసం స్పెషల్గా ఆ వీడియోస్ని చేసి మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.